హలో గైస్, మార్కెట్లో అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా, 25,000 లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ఎవెంటెల్ షేర్ గురించి అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియోలో ఒక 10 స్టాక్స్ ఏవైతే హై లెవెల్స్ నుంచి మంచిగా పడి కొన్ని స్టాక్స్, అలాగే కొన్ని స్టాక్స్ చాలా మంచి వాల్యుయేషన్స్లో ఉన్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక వీడియో చివరి దాకా చూడండి. అలాగే ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మార్కెట్లో మన 24,600 సపోర్ట్ డిస్కస్ చేసాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. అలాగే మనం ఏదైతే థర్స్డే వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం, ఒకవేళ మార్కెట్ పడితే 24,750 లెవెల్ టెస్ట్ చేస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ రావచ్చు అని కూడా డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్గా మనకి రివర్సల్ వచ్చింది. మార్నింగ్ సెషన్ అంతా కూడా ఫ్రైడే రోజు కొంత సైడ్ వేస్ వెళ్ళినా, సో అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ లాస్ట్ 1 అవర్లో మంచి మొమెంటం ఇచ్చిందనమాట. ఎప్పుడైతే 24,850 లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి మంచి రివర్సల్ వచ్చింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి అయితే కనుక స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చింది. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే లెవెల్ డిస్కస్ చేసామో 24,900 అరౌండ్ ఆ రీజన్ టెస్ట్ చేసిందనమాట. సో ఈ రీజన్ పైన టెస్ట్ చేస్తే మనకి ఇమీడియట్గా 25,000 లెవెల్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తే మళ్ళీ మార్కెట్లో పడే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కనుక మళ్ళీ కూడా 25,000 లెవెల్ కనుక స్ట్రాంగ్గా ఏమైనా బ్రేక్ అయితే కనుక 25,200 లెవెల్స్ దాకా మనం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మండే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 24,900 పైన మనకి ఓపెనింగ్ అయ్యి అక్కడి నుంచి మనకి 25,000 లెవెల్ కనుక టెస్ట్ చేసి ఇది కనుక బ్రేక్ అయినట్టయితే కనుక ఫర్దర్ అప్సైడ్ మార్కెట్లో పాసిబిలిటీ ఉందన్నమాట. లేదు ఇక్కడ మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తే కనుక మళ్ళీ కూడా 24,750 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి మండే గురించి అనమాట. సో అలాగే ఈ ఎవెంటెల్ స్టాక్ గురించి చాలామంది అడుగుతారనమాట. ఫ్రైడే రోజు కూడా స్టాక్లో మంచి మొమెంటం వచ్చింది. మనం ఎవెంటెల్ డిస్కస్ చేసాం, 170 లెవెల్స్ డిస్కస్ చేసాం, అక్కడి నుంచి స్లైట్ రివర్సల్ వచ్చింది, స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. సో ఏదైతే లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి సెల్ ఆఫ్ కనిపించిందో మార్కెట్లో రివర్సల్ అవడంతో బయ్యర్స్ వచ్చి చాలా మంచి మొమెంటం కనిపించింది అనమాట. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక స్టాక్ని హోల్డ్ అనేది చేసుకోండి. మండే అబ్జర్వ్ చేయండి, 200 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. లేదు ఒకవేళ సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ప్రజెంట్ ఒకవేళ అబ్జర్వ్ చేయండి, 200 పైన ఏమైనా సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మళ్ళీ కూడా 170 నుంచి 175 రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం మళ్ళీ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. లేదు 200 పైన సస్టైన్ అయితే కనుక మనం ఈ లెవెల్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎవెంటెల్ షేర్ గురించి అనమాట. అలాగే సిడిఎస్ఎల్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక అంత పాజిటివిటీ ఏం కనిపించట్లేదు, బట్ 1500 లెవెల్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెటర్ 1400 నుంచి 1450, అలాగే 1200 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి సిడిఎస్ఎల్ గురించి అనమాట. అలాగే ఈ వీడియోలో మనం ఒక 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని స్టాక్స్ వచ్చేసరికి మనకి ఫండమెంటల్స్ చాలా బాగుండి హై లెవెల్స్ నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతున్న కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని స్టాక్స్ ఇంకా కొంత హై లెవెల్స్లో ఉన్నా బట్ స్టిల్ వాల్యుయేషన్స్ పరంగా ఇంకా చాలా మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ కంపెనీస్ మనం పోర్ట్ఫోలియోలో యాడ్ అయినా చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గైస్. స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ పీ స్టిల్ మనకి 12 మాత్రమే ఉందన్నమాట. అరౌండ్గా 11.8 12 అరౌండ్గా ఉందన్నమాట. ఆర్ఓసి ఆర్ఓఐ చూడండి ఎంత మంచి స్ట్రాంగ్ కంపెనీ మనకు తెలుస్తుంది అనమాట. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానివ్వండి, ఆర్ఓఈ కానివ్వండి చాలా బాగున్నాయి. సో మార్కెట్ క్యాప్ కూడా చాలా బాగుంది. సో 5 lakhs మార్కెట్ క్యాప్ ఉందన్నమాట. సో కన్సిస్టెంట్గా ప్రాఫిట్ జనరేట్ చేసే కంపెనీ అనమాట. లాస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి మంచిగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా మంచిగా గ్రో అవుతుంది అనమాట. ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో మంచి ప్రాఫిట్స్లో టర్న్ ఓవర్ అయింది. సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా మూమెంట్ ఇచ్చే ఛాన్స్ అనమాట. సో మంచి లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రీవియస్గా పడినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. సో ప్రజెంట్ అయితే కనుక 900 అరౌండ్ రీజన్లో ఉందన్నమాట. సో 850 నుంచి 900 రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 700 లెవెల్స్కి వస్తే కనుక ఇది కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ లెవెల్ దగ్గర కూడా కొంత యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూకి మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు కాకపోయినా ఒక 3 years 5 years టైంలో ఖచ్చితంగా మనకి మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ. స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది గైస్. సో ఇది మనకి ఎల్ఐసి గురించి అనమాట. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక సెకండ్ స్టాక్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాల్యుయేషన్స్ పరంగా కొంత ఏదైతే హైలోనే ఉన్న స్టిల్ మనకి మంచి కరెక్షన్లో దొరుకుతున్న స్టాక్ అనమాట. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 6,571 crores ఉందన్నమాట. సో ప్రీవియస్గా మనకి 875 రూపీస్ దాకా ట్రేడ్ అయ్యే స్టాక్ మనకి చాలా మంచి ప్రైస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్స్ పరంగా స్టిల్ మనకు కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. మనం డిస్కస్ చేసాం 300 నుంచి 330 రీజన్స్ మంచి రీజన్స్ అని. అరౌండ్ రీజన్కి వచ్చి రివర్సల్ కూడా మనకి కనిపించింది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. వాల్యుయేషన్స్ పరంగా కొంత హై ఉంది, బట్ డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక ప్రజెంట్ అయితే కనుక మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. మంచి కరెక్షన్లో మనకి దొరుకుతుంది అనమాట. ఆర్ఓసి ఆర్ఓఈ డీసెంట్గా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్
నెగ్లిజిబుల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఫండమెంటల్స్ అయితే కనుక కన్సిస్టెంట్ గ్రోత్ కంపెనీ. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. నెట్ ప్రాఫిట్ కూడా బాగుంది. సో లాస్ట్ 1 or 2 quarters కొంత ఏదైతే నెట్ ప్రాఫిట్లో కొంత మనకి ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్స్లో మనకి కొంత డిగ్రేడ్ అయింది. అందువల్ల స్టాక్లో కూడా కరెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ మళ్ళీ కూడా మనకి ఇథనాల్ బ్లెండింగ్ ఇవన్నీ కూడా మళ్ళీ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి గవర్నమెంట్ లాంగ్ రన్లో మనకి మళ్ళీ కూడా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి సో ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట సెకండ్ స్టాక్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి కేపిట్ టెక్నాలజీస్ గైస్. సో ఈ స్టాక్ కూడా మనకి డీసెంట్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ టర్మ్ గ్రోత్ పర్స్పెక్టివ్లో చాలా మంచి కంపెనీ అనమాట. మార్కెట్ క్యాప్ అరౌండ్ 31,000-32,000 crores అరౌండ్గా ఉందన్నమాట. స్టాక్ అరౌండ్ 40 PE దగ్గర ఉంది. స్లైట్ వాల్యుయేషన్స్ పరంగా కొంత హై దగ్గర ఉందన్నమాట. సో బట్ ROE చూడండి ఎంత బాగున్నాయి. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఈవెన్ ఈ కంపెనీ గ్రోత్ పర్స్పెక్టివ్ కూడా చాలా బాగుండే ఛాన్స్ అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ చాలా బాగా గ్రో అవుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే ప్రమోటర్స్ దగ్గర మన స్టేక్ చూస్తే కనుక సో కన్సిస్టెంట్గా స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. FASDAs కూడా సో రీసెంట్ క్వార్టర్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అందువల్ల స్టాక్లో స్లైట్ కరెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ DAS కన్సిస్టెంట్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కేపీ టెక్నాలజీస్ ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1,900 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ సో 750-800 లెవెల్స్ దగ్గర నుంచి చాలా మంచి గ్రోత్ అనేది కనిపించింది. ఆ తర్వాత FAS సెల్లింగ్ సో అందువల్ల సో కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఐటీ స్టాక్స్ని సో ప్రజెంట్ పడే ఛాన్స్ ఉన్నాయి ఫర్దర్గా కూడా. బట్ స్లోగా అక్యుములేట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1000 నుంచి 1100 రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత 750 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఒకవేళ స్టాక్ ఈ లెవెల్స్కి వస్తే కనుక ఇంకా డీసెంట్ వాల్యుయేషన్స్కి వచ్చినట్టు 1 or 2 dips మనం అక్యుములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ ఐటీ స్టాక్స్ కొంత పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్లో కూడా స్లైట్ కరెక్షన్ మనకి కనిపించే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి సో కేపిట్ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ విప్రో అనమాట. విప్రో కూడా మనకి స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 18 PE ఉంది. సో మనకి ఐటీ కంపెనీస్లో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. సో ROE కూడా సో బాగున్నాయి అనమాట. డెప్ట్ అనేది మనకి సో మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక స్లైట్ డెప్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్న కంపెనీ. బట్ రీసెంట్ టైమ్స్లో ఐటీ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడంతో స్టాక్లో కూడా కొంత కరెక్షన్ అనేది కనిపిస్తుంది. మంచి వాల్యుయేషన్స్ మంచి లెవెల్స్ దగ్గర కూడా స్టాక్ అనేది వచ్చిందనమాట. మన ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే కనుక కన్సిస్టెంట్గా గ్రోత్ అనేది ఉందన్నమాట. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా మంచి కంపెనీ. ఈవెన్ మనకి ఏదైతే మనకి ఫ్యూచర్లో కూడా మనకి బోనస్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే స్ప్లిట్ కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా షేర్స్ అనేవి యాడ్ అవుతుంటాయి అనమాట. సో ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ ఉంది. FASDAs కూడా కన్సిస్టెంట్గా స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. సో DAS స్లైట్గా స్టేక్ అనేది తగ్గించుకున్నారు అనమాట. రీసెంట్ క్వార్టర్స్ మనం కంపేర్ చేస్తే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా విప్రో మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన షేర్. బట్ మనం ప్రీవియస్గా చూస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మన 325 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో స్టాక్ PE కూడా మనం చూస్తే కనుక అరౌండ్ 18 PE ఉంది. స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా కూడా మనకి ఈ స్టాక్ 240 నుంచి 250 లెవెల్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసాం. అక్కడి నుంచి చాలా మంచి ర్యాలీ కనిపించి మళ్ళీ కూడా కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. 1 or 2 dips మనం యాడ్ చేసుకొని సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. సో 240 నుంచి 250 అలాగే 200 హెవీ కరెక్షన్స్ మనకు రాకపోవచ్చు. బట్ 1 or 2 dips మనం అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి విప్రో స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్ కైసా. సో హై లెవెల్స్ నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. కళ్యాణ్ జ్యువెలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా 800 లెవెల్స్ దగ్గర నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. బట్ వాల్యుయేషన్స్ పరంగా స్టిల్ మనకి ఇది చాలా హై వాల్యుయేషన్స్లో ఉంది. ఎందుకంటే మనకి IPO లిస్ట్ అయినప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ 80 రూపీస్ 60 నుంచి 80 రూపీస్ అరౌండ్గా మనకి లిస్ట్ అయిందనమాట. చాలా కాలం ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ దాకా కూడా సైడ్ వేస్లో ట్రేడ్ అయింది. అక్కడి నుంచి మంచి మొమెంటం జ్యువెలరీ స్టాక్స్లో మొమెంటం వచ్చినప్పుడు మంచి మొమెంటం అందుకుందనమాట. సో బట్ వాల్యుయేషన్స్ పరంగా ఖచ్చితంగా హై వాల్యుయేషన్స్ ఉంది. బట్ రీసెంట్ ఇష్యూస్ వల్ల కొంత స్టాక్లో కరెక్షన్ అనేది కనిపించింది అనమాట. అలాగే కొంత స్టేక్లు కూడా రెడ్యూస్ చేసుకున్నారు. అందువల్ల స్టాక్లో కరెక్షన్ అనేది కనిపించింది అనమాట. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ స్టిల్ మనకి ఇది గ్రోత్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంత 1 or 2 dips మనం యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ క్యాప్ ఆఫ్ 50,000 crores ఉంది. స్టాక్ స్టిల్ మనకి స్టాక్ PE అరౌండ్ 63 ఉంది. అందుకని 60 రూపీస్ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది కాబట్టి వాల్యుయేషన్స్ అనేవి చాలా బాగా పెరిగాయి అనమాట. ROE డీసెంట్గా ఉన్నాయన్నమాట. సో స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. అరౌండ్ 4,500 నుంచి 5,000 crores అరౌండ్గా డెప్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మనకి కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే కనుక ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ ఉంది. ప్రీవియస్గా మనకి స్టేక్ రెడ్యూస్ చేసుకుంది. బట్ స్టేక్ అనేది లాస్ట్ few years
బట్టి ప్రమోటర్స్ ఇంక్రీజ్ చేసుకున్నమాట. సో స్టాక్లో ఇంత హెవీ కరెక్షన్కి రీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2022 నుంచి సో కన్సిస్టెంట్గా గ్రోత్ ఏదైతే ఇంక్రీజ్ చేసుకున్న స్టేక్ని ఇంక్రీజ్ చేసుకున్న వాళ్ళు ప్రమోటర్స్ స్లైట్గా స్టేక్ అనేది తగ్గించుకున్నారన్నమాట. ఎఫ్ఏఎస్ సో ఎఫ్ఏఎస్ స్టేక్ స్లైట్గా రెడ్యూస్ చేసుకోవడం ఆల్మోస్ట్ సో 10% దాకా కూడా స్టేక్ రెడ్యూస్ చేసుకోవడం వల్ల స్టాక్లో కరెక్షన్ వచ్చింది. రీసెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అందువల్ల సో స్టాక్లో కరెక్షన్ వచ్చిందనమాట. బట్ డిఏఎస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డిఏఎస్ కన్సిస్టెంట్గా అదే టైంలో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు గైస్. రీసెంట్ జూన్ క్వార్టర్లో కూడా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కొంత డిప్స్లో యాడ్ చేసుకోండి. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో ఐపీఓ నుంచి కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఉందన్నమాట. లాంగ్ రన్ నేను హోల్డ్ అనేది చేస్తున్నాను. సో ఈ కరెక్షన్ అనేది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట, ఎందుకంటే 60 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ 800 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్ దొరుకుతుంది కాబట్టి డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. 1 or 2 డిప్స్ అప్ టు 350 లెవెల్స్ దాకా యాడ్ చేసుకోండి. 450 దగ్గర స్లైట్ రివర్సల్ అయితే కనుక ప్రజెంట్ వచ్చింది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంత వాల్యూషన్స్ పరంగా స్టిల్ మనకు కొంత హై దగ్గర ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రెడింగ్టన్ లిమిటెడ్ గైస్. సో ఇది మనకి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది, బట్ వాల్యూషన్స్ పరంగా స్టిల్ మనకి చాలా బాగా మంచి వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో 22,000 crores అరౌండ్ మార్కెట్ క్యాప్ ఉంది. 17 అరౌండ్ స్టాక్ పీ స్టిల్ చాలా మంచి వాల్యూషన్స్లో ట్రేడ్ అవుతుందన్నమాట. మనకి ఇండియాలో యాపిల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, చాలా ప్రొడక్ట్స్ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారన్నమాట. మొబిలిటీ ప్రొడక్ట్స్ కానివ్వండి, అలాగే చాలా ప్రొడక్ట్స్ని మిడిల్ ఈస్ట్ కానివ్వండి, అలాగే టర్కీ, ఆఫ్రికా, సో అక్కడ కూడా వీళ్ళు సపోర్ట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. లాంగ్ టర్మ్ వ్యూ సో డీసెంట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా బాగున్నాయి. స్మాల్ డెప్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట కంపెనీలో. సో అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది. రీసెంట్గా మనకి ఐఫోన్ లాంచ్, న్యూ ఫోన్ లాంచ్ వల్ల కూడా స్టాక్లో మంచి మొమెంటం అనేది కనిపించింది. బట్ లాంగ్ రన్లో కూడా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది గైస్. అలాగే ప్రమోటర్స్ దగ్గర మనం స్టేక్ చూస్తే కనుక సో ప్రమోటర్స్ లేరు, బట్ ఎఫ్ఏఎస్ దగ్గర ఆల్మోస్ట్ 62% స్టేక్ ఉందన్నమాట. డిఏఎస్ దగ్గర సో 16-17% స్టేక్ అనేది ఉందన్నమాట. రిమైనింగ్ అంతా కూడా పబ్లిక్ దగ్గర ఉంది. ఓవరాల్గా కంపెనీ అయితే కనుక ఫండమెంటల్స్ బాగుంది, బట్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో వాల్యుయేషన్స్ పరంగా స్టిల్ మనకి సో స్టాక్ అనేది చాలా మంచి వాల్యుయేషన్స్లో ఉంది. 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక మంచి లెవెల్స్ అనమాట. సో 250 నుంచి 200, అలాగే 250 నుంచి 260, అలాగే 200 లెవెల్స్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు గైస్. లాంగ్ టర్మ్ డీసెంట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్ ఈ స్టాక్ నుంచి. సో ఇది మనకి రెడింగ్టన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిఎస్సి అనమాట. సో బిఎస్సి స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 3,000 లెవెల్ స్టాక్ కాస్త 2,000, సో 1,000 పాయింట్స్ దాకా కూడా మనకి ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. వాల్యుయేషన్స్ పరంగా ఖచ్చితంగా హై వాల్యుయేషన్స్లోనే మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగుంది. 85,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. మన ఇండియన్ మార్కెట్స్ ఉన్నంత వరకు కూడా ఎన్ఎస్సి అలాగే బిఎస్సి రెండు ఎక్స్చేంజెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో బిఎస్సి మనకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సో మనం ట్రస్ట్ చేయొచ్చు. లాంగ్ రన్లో కూడా మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. మనకి వాల్యుయేషన్స్ పరంగా కొంత హైలో ఉన్నా సరే ఇటువంటి ఫాల్లో మనం అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి చాలా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో మనకి ఆల్మోస్ట్ 6,000, 8,000 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మనకి బోనస్ స్ప్లిట్ సంథింగ్ జరిగింది. అక్కడి నుంచి స్టాక్లో మళ్ళీ కూడా ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో చాలామంది హై లెవెల్స్లో బై చేసాను, హోల్డ్ చేయండి. అందరూ కూడా షార్ట్ టర్మ్కి ఎప్పుడు కూడా ఇటువంటి స్టాక్ని పిక్ చేసుకోకండి. మంచి ప్రైస్ దగ్గర ఉన్నప్పుడు యాడ్ చేసుకొని అలా లాంగ్ టర్మ్ లైక్ 5 years, 8 years వ్యూ కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ పర్టికులర్ స్టాక్ స్టిల్ మళ్ళీ కూడా మనకి 10,000, 15,000 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డిప్స్లో యాడ్ చేసుకుని మంచి కరెక్షన్ వస్తుంది అనమాట. సో కరెక్షన్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. 2,000 నుంచి 2,100, అలాగే 1,700 నుంచి 1,750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 2 డిప్స్లో. సో ఇది మనకి బిఎస్సి స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ గైస్. రీసెంట్ టైమ్స్లో చాలా మంచిగా గ్రోత్ అయింది. ఆల్మోస్ట్ లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 30-40% దాకా కూడా పెరిగిందనమాట. బట్ స్టిల్ వాల్యుయేషన్స్ పరంగా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. సో ఫెర్టిలైజర్స్ సంబంధించిన స్టాక్ సో ఆల్మోస్ట్ 19,850 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో ఆర్ఓసి ఆర్ఓఈ డీసెంట్గా ఉన్నాయి. స్మాల్ డెప్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. 4,000 crores అరౌండ్ డెప్ట్ కనిపిస్తుంది. సో డీసెంట్ కంపెనీ, లాంగ్ రన్లో చాలా మంచిగా మనకి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి సో మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. సో ఒక్కొక్క క్వార్టర్ కొంత సో ఆపరేటింగ్ ప్రాఫిట్ స్లైట్గా పడుతుంది. అలాగే నెక్స్ట్ క్వార్టర్లో మళ్ళీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా సేమ్. అలాగే 1 or 2 quarters బట్టి కొంత సో అంత ప్రీవియస్ అంతా రాలేదు. బట్ స్టిల్ మనకి నెక్స్ట్ 1 or 2 years బట్టి కూడా చాలా బాగా మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ టీటీఎం కూడా మనం చూస్తే కనుక సో 989 crores అరౌండ్గా సో నెట్ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే
మనం ప్రమోటర్స్ దగ్గర చూస్తే కనుక కన్సిస్టెంట్గా స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఏఎస్ డిఏఎస్ కూడా ప్రీవియస్ క్వార్టర్స్లో మనకి రెడ్యూస్ చేసుకున్నారు, మళ్ళీ కూడా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. సో ఈవెన్ డిఏఎస్ కూడా స్టేక్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నారు. స్టాక్లో కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 30-40% ర్యాలీ అనేది కనిపించింది. డిప్లో యాడ్ చేసుకోండి. దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చాలా మంచి కంపెనీ. 1500 అలాగే మనకి 1000 నుంచి 1100 సో మంచి లెవెల్స్ అనమాట యాడ్ చేసుకోవడానికి. సో ఇది మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి గైస్. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసరికి ఏంజల్ వన్ లిమిటెడ్ రీసెంట్ టైమ్స్లో మనకి 3500 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రజెంట్ మళ్ళీ 2000 లెవెల్స్కి అరౌండ్గా వస్తుంది. ప్రీవియస్గా 2000 లెవెల్స్ వచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. సో వాల్యుయేషన్స్ పరంగా స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. ఏదైతే మనకి సెబీ వాళ్ళు కొంత ఏదైతే ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేసి మంత్లీ ఎక్స్పైరీస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం అనే న్యూస్ వల్ల సో ఈవెన్ బీఎస్సీ కానివ్వండి, ఏంజల్ వన్ కానివ్వండి కొంత కరెక్షన్లో మనకి దొరుకుతున్నాయి గైస్. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఏంజల్ వన్ స్టిల్ మనకి బ్రోకరేజ్ కంపెనీస్ ఎప్పుడు కూడా ప్రాఫిటబుల్ కంపెనీస్, ఎందుకంటే వాళ్ళకి లాస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ట్రేడ్ చేస్తే వాళ్ళకి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. సో ఇండియాలో ప్రజెంట్ ఏదైతే 2-5% మాత్రమే మనకి ఇండియాలో ట్రేడ్ చేస్తున్నారు లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ లాంగ్ రన్లో ఈ నెంబర్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా బ్రోకరేజ్ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ కూడా లాంగ్ రన్లో ఇంక్రీజ్ అవుతాయి. ఖచ్చితంగా మనకు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చాలా మంచి కంపెనీ గైస్. సో ఏంజల్ వన్ ఆల్మోస్ట్ 30 years మార్కెట్లో ఉంది. ఈవెన్ పెద్ద పెద్ద ప్లేయర్స్ లైక్ జీరోదా ప్రజెంట్ ఉన్న కొత్త బ్రోకర్స్ వచ్చినా సరే వీళ్ళు సస్టైన్ అవుతున్నారు అంటే కనుక లాంగ్ రన్లో కూడా మనకి ఖచ్చితంగా సస్టైన్ అవ్వగలరు. సో ఖచ్చితంగా మనకి సో గ్రోత్ అనేది పర్స్పెక్టివ్ చాలా బాగుంటుంది. వాల్యుయేషన్స్ పరంగా కూడా చాలా మంచి వాల్యుయేషన్స్. లిస్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 350-360 రూపీస్ దగ్గర అరౌండ్కి లిస్ట్ అయింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి 4000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ 10x దాకా ఇచ్చి మళ్ళీ కూడా మంచి కరెక్షన్లో దొరుకుతుంది. డిప్స్లో యాడ్ చేసుకోండి. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా వెళ్ళి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది గ్రో అవుతుంది. ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. అలాగే మనం ప్రమోటర్ స్టేక్ చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. అదే స్టేక్ని సో ఎఫ్ఐఎస్ డిఏఎస్ అదే టైంలో మనకి స్టేక్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకున్నారు అనమాట. అందువల్ల స్టాక్లో ఏదైతే ప్రమోటర్స్ స్టేక్ సేల్ కానివ్వండి లేకపోతే సో సెబీ ఏదైతే మనకి న్యూ గైడ్ లైన్స్ వల్ల ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేస్తామన్న పాయింట్లో మనకి రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 3000 రూపీస్ స్టాక్ కాస్త మంచి కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకుంటే 2000 నుంచి సో 2000 ప్రీవియస్గా వచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం అరౌండ్ 6 months బ్యాక్. మళ్ళీ కూడా అదే లెవెల్స్కి వచ్చింది. 2000 నుంచి 2100-150 రీజన్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు కొంత క్వాంటిటీ. అలాగే మనకి ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి 1700 నుంచి 1750 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్కి. సో ఈ 2 రీజన్స్ మనం ఏదైతే డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈఎంఎస్ లిమిటెడ్ గైస్. ఏదైతే మనకి సో వాటర్ వేస్ట్ కలెక్షన్ కానీ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో వాటర్ స్కేర్సిటీ వల్ల నెక్స్ట్ 2030 తర్వాత సో వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది మనం చెప్పింది కాదు, గవర్నమెంట్ చెప్పింది. ఆటోమేటిక్గా మనకి వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా మంచిగా గ్రోత్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ కంపెనీస్ అన్నీ కూడా మంచిగా గ్రోత్ పర్స్పెక్టివ్ ఉంటాయి. స్టిల్ మంచి వాల్యుయేషన్స్లో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి. సో ఆల్మోస్ట్ మనకి 3000 crores స్మాల్ కంపెనీ బట్ లాంగ్ టర్మ్ చాలా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. ఈవెన్ టీటీఎం కూడా చాలా మంచిగా చూపిస్తుంది అనమాట. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది గైస్. అలాగే మనం ప్రమోటర్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 69-70% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఎస్డిఎస్ లైట్ అంత స్టేక్ ఏం లేదు, బట్ పబ్లిక్ దగ్గర రిమైనింగ్ స్టేక్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. వాల్యుయేషన్స్ పరంగా బాగా ట్రేడ్ అవుతుంది. అలాగే రీసెంట్ టైమ్స్లో మంచిగా కరెక్షన్ కూడా మనకి వచ్చింది గైస్. ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ సో లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 250-300 రూపీస్ దగ్గర అరౌండ్ రీజన్ నుంచి కూడా మళ్ళీ 1000 లెవెల్స్ దాకా వెళ్ళి మంచి కరెక్షన్ దొరుకుతుంది. సో 1 or 2 డిప్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకేసారి బై చేయకండి, ఎందుకంటే సో స్మాల్ క్యాప్ కంపెనీస్ ఖచ్చితంగా ఫర్దర్గా కూడా స్టాక్ మార్కెట్ కనుక ఫాల్ అయితే కనుక ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంటాయి. వాల్యుయేషన్స్ పరంగా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. బట్ టైం 5 years నుంచి 8 years టైం పీరియడ్ ఉంటే కనుక ఈ కంపెనీ కూడా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్. సో 500 నుంచి 550 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 400 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వస్తుంది మనకి ఈఎంఎస్ లిమిటెడ్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి అదమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గైస్. సో ఈ కంపెనీ కూడా సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చాలా మంచి కంపెనీ. సో ఇదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఉందన్నమాట. సో షేర్స్లో, సెక్యూరిటీస్లో, మ్యూచువల్ ఫండ్స్లో అలాగే కొన్ని లోన్స్ అలాగే అడ్వాన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా చాలా మంచి కంపెనీ. స్టిల్ చాలా
మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా చాలా బాగున్నాయి. స్టాక్ అయితే కనుక అప్రాక్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ స్టిల్ ఇంకా మంచి వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లిస్ట్ నుంచి కూడా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. స్టిల్ ఓవరాల్ ట్రెండ్స్ పాజిటివ్ ఉంది. 1 or 2 డిప్స్ మనం యాడ్ చేసుకోగలిగితే కనుక లైక్ 3000, 2500 అలాగే 2000 సో ఇలా డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే కనుక ఒకవేళ ఫాల్ ఉంటే కనుక ఫర్దర్గా కూడా యావరేజ్ చేసుకోవడానికి కొంత క్యాపిటల్ ఉంచుకోండి. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఇది కూడా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక సో ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక ఆల్మోస్ట్ 8000 లెవెల్ దగ్గర ఉంది. స్టిల్ స్టాక్ మనకి అరౌండ్ 3000 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్స్ పరంగా కూడా స్టాక్ ఏదైతే మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మంచి ప్రైస్ దగ్గర మనకి అరౌండ్గా స్టిల్ మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ డిప్స్లో యాడ్ చేసుకోండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ చాలా మంచిగా గ్రోత్ అనేది కనిపించింది. మార్కెట్స్ కూడా కొంత మూమెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ప్రమోటర్స్ దగ్గరే సో ఆల్మోస్ట్ 75% స్టేక్ ఉందన్నమాట. సో ఎఫ్ఐఎస్ కూడా సో ఆల్మోస్ట్ స్టేక్ 7-8% స్టేక్ హోల్డ్ అనేది చేస్తున్నారు గైస్. సో ఓవరాల్గా ఇది కూడా చాలా మంచి కంపెనీ గైస్. బట్ సో రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ లాస్ట్ 6 monthsలోనే స్టాక్ 2000 నుంచి 3000 లెవెల్కి వెళ్ళింది. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఏమన్నమాట స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి కొన్ని స్టాక్స్ ఏవైతే సో మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి, కొన్ని స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. సో చాలా కష్టపడి చేస్తున్న వీడియో ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.